టీమిండియా మ్యాచ్ లో అతి చేసిన పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ పై విమర్శల వర్షం కురుస్తోంది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అతడు సంబరాలు చేసుకున్న తీరే ఇందుకు కారణం. అయితే తానేమి సెలబ్రేషన్స్ విషయంలో పశ్చాత్తాపపడడం లేదు అని, తన తీరే అంతా అని ఫర్హాన్ తన చర్యను సమర్థించుకున్నాడు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ 2025 వేదికగా భారత్ పాక్ తొలిసారి తలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఫర్హాన్ చర్య వివాదానికి దారితీసింది. భారత్ లో మ్యాచ్ లో 34 బంతుల్లో 50 పరుగుల మార్క్ అందుకున్న అతడు వెంటనే బ్యాట్ ను AK-47 తుపాకీ మాదిరి ప్రేక్షకుల వైపు ఎక్కుపెట్టి గన్ పేలుస్తున్నట్లుగా అభినయించాడు. ఒకవైపు పహల్గామ్ లో అమాయక పర్యాటకులను కాల్చి చంపిన ఘాతుకానికి నిరసనగా టీమిండియా షేక్ హ్యాండ్ కు నిరాకరిస్తూ ఉంటే, ఫర్హాన్ ఇలా రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై సాహిబ్ జాదా ఫర్హాన్ తాజాగా స్పందిస్తూ మరోసారి అతి చేశాడు. మీరు సిక్సర్ల గురించి మాట్లాడుతున్నారేమో, భవిష్యత్తులో ఇంకా ఎక్కువే చూస్తారు. ఇక సెలబ్రేషన్ గురించి అంటారా? ఆ సమయంలో అలా చేయాలని అనిపించింది అంతే. మామూలుగా 50 కొడితే నేను సెలబ్రేట్ చేసుకోను, కానీ ఈసారి అలా చేయాలనిపించింది. దాని గురించి ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. ఎక్కడైనా సరే దూకుడుగా ఆడడం నా లక్ష్యం. టీమిండియా అయినా ఏ జట్టు అయినా నా శైలి ఇలాగే దూకుడుగా ఉంటుందని ఫర్హాన్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అతడి వ్యాఖ్యలకు నెటిజన్లు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. సెంచరీలు బాదిన వాళ్లు కూడా ఇలా ఓవర్ యాక్షన్ చేయరు అంటూ చురుకులంటిస్తున్నారు.